ఆనంద్ గారు, మీరు ప్రీవియస్ వీడియోలో ప్రజలకి 10 అంశాల గురించి వివరిస్తా అన్నారు. అసలు ఆ 10 అంశాలు ఏంటి? వాటి ఒక్కొక్కటిగా వివరించాలని ప్రజలు వినాలనుకుంటున్నారు. 10 10 మీ 10 15 లైన్ కూడా ఎలా ఉంటాయి. ఎనీవే షూర్. 10 అంశాలు. నేను 10 అంశాలతో మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నాను. నా పార్టీ యొక్క మేనిఫెస్టో ఉంది. నా పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పూర్తి బుక్లెట్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్లెట్ మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేలా చదువుకుంటాం మేము ఇవ్వగలం. అలాగే పార్టీ మన సింబల్ మీద వెళ్తున్నాం కాబట్టి పార్టీ మెయిన్ పివి సుందరరాజు గారు మనకు అవకాశం ఇచ్చినందుకు ఆయన థ్యాంక్స్ చెప్తూ ఈ 10 అంశాలు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. నా 10 అంశాలు ఏంటి అంటే, ఒక హెల్ప్ లైన్ సెంటర్. ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎవరికీ తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, లేకపోతే లోకల్ నాయకుల దగ్గరికి వెళ్ళాలా, ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలని ప్రజలు ఆలోచించినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే మంచిదో తెలియదు. రియల్ ఎస్టేట్ ప్రాబ్లం వచ్చినప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే నా పరిస్థితి ఏంటని భయపడి ఇలా రకరకాల ఇబ్బందులు ప్రజలు ఉన్నారు. సో దానికి నేనేమన్నానంటే, లాయర్లు అంటే రిటైర్డ్ పీపుల్ కానీ ఇంకా చాలా ఉన్నారు, దేశభక్తి కలిగి కమ్యూనిజంతో నిండి సేవ చేయాలని, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ కలిసి ఒక విధానాన్ని తయారు చేస్తూ ఒక హెల్ప్ లైన్ సెంటర్ పెడతాం. ఆ హెల్ప్ లైన్ సెంటర్లో ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే, ఒక్క ఫోన్ కాల్ 19002 లాగా, లేకపోతే 108 లాగా, లేకపోతే ఇంకా ఏమున్నాయి, చైల్డ్ కేర్ నెంబర్ ఉంది. ఇలా కాల్ సెంటర్లు అన్నీ ఉన్నాయి, హెల్ప్ లైన్ సెంటర్లు ఉన్నాయి. ప్రజలకు అన్నీ తెలియదు. మేము ఆ హెల్ప్ లైన్ సెంటర్లో దీనికి సంబంధించిన సమగ్రమైన వివరాలను ట్రైనింగ్ ఇచ్చి కస్టమర్ కేర్ లాగా గ్రీవెన్స్ సెల్ అని పెట్టి సింగిల్ విండో సెంటర్ పెడతాను. ఆ సింగిల్ విండో సెంటర్ ద్వారా ఇక వాళ్ళు ఏ సమస్య చెప్పినా ఆ సమస్య మొత్తం రికార్డ్ అయిన తర్వాత అనుభవజ్ఞుల చేత వాళ్ళు విని దానికి పరిష్కారం ఏ డిపార్ట్మెంట్తో చేయాలో ఆ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వాళ్ళకి ఫోన్ వచ్చేలాగా ఒక సిస్టమ్ ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. 1. సెకండ్, విద్య. చదువు లేకపోతే అసలు పథకాలు వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు, అసలు పథకాలు ఉండాలా వద్దా, ఉచిత పథకాలు అవసరమా అనవసరం, ఇవన్నీ వివరంగా తెలియాలి అంటే ముందు చదువు కావాలి. ఎవరన్నా చెప్పమంటే ఎవరు కూర్చొని చెప్తారు? అదే చదవటం వస్తే, నా మేనిఫెస్టో ఇచ్చినప్పుడు లేకపోతే మిగిలిన వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చినా చదువుకుని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ముసలోళ్ళైనా వయోజనం వచ్చినా ఎవరైనా కానీ చదువు చాలా అవసరం. తక్కువలో తక్కువ చూసి తెలుగు చదవటం రాయటం ఇది రావాలి. 15 రోజుల్లో తెలుగు చదవటం రాయటం మేము నేర్పించగలం. లేకపోతే 4 రోజులు తీసుకోండి, కొద్దిగా స్లోగా ఉన్న వాళ్ళకి. అందరూ మన నియోజకవర్గ ప్రజలందరికీ కంప్లీట్గా ఎడ్యుకేటెడ్ అయిపోవాలన్నది నా మెయిన్ గోల్. 3. గబక్కన యాక్సిడెంట్ అయ్యిద్ది, ఆరోగ్యం బాగోదు, గుండెపోటు లేకపోతే ఏదో ఉంటుంది, ఎవరికైనా చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి, కొన్ని అడుగుదామంటే ఎక్కడ డబ్బులు అడుగుతారో, ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి. అందుకని నియోజకవర్గంలో ఒక సిస్టమ్ పెట్టి, ఎలాగంటే ఒక 3 నెలలకో 6 నెలలకో ఆ డాక్టర్ని అడగాలి. నేను డాక్టర్ని కాదు కాబట్టి, నేను ఫార్మసిస్ట్ని, నేను ఎంఫార్మా చదివాను కాబట్టి నేనేదో మందులు ఇవ్వగలను. కానీ ఈ వివరాలను డాక్టర్ని అడిగి రెగ్యులర్ చెకప్, రెగ్యులర్ అంటే రోజు చెకప్ కాదు, వాళ్ళు కూడా 3 నెలలకు 6 నెలలకు చెక్ చేయాలి. సార్ అందరికీ కూడా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో, అలాగే మన పెన్నమనేది ఉంది, వాటిలో కూడా ఉచితంగా చేసే చాలా పథకాలు ఉన్నాయి. వాటన్నీ వాడి ప్రజల ఆరోగ్య భద్రత నిమిత్తం ఒక విధానాన్ని తీసుకొస్తాను. అది ఆరోగ్యానికి. ఇక నెక్స్ట్ నేను రాసుకున్నానండి అన్నీ, మళ్ళీ చెప్పేటప్పుడు మర్చిపోతాం కదా. అందుకే ఉద్యోగం లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని వదిలేస్తే ఖాళీగా కూర్చొని ఎక్కడున్నాయండి ఉద్యోగాలు వంకలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆ వంకలు పెట్టకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలాగా, నేను చదువుకోలేదు, నాకు 10th ఫెయిలు, నేను ఇంటర్ ఫెయిలు, నాకు టాలెంట్ లేదు, నాకు ఇలాంటి వంకలు నేను ఒప్పుకోను. నేను ఆల్రెడీ అలాంటి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించాను. కాబట్టి నియోజకవర్గంలో కంప్లీట్ సర్వే చేయించి రాని వారికి నేర్పించి వచ్చిన వారికి అవకాశం కల్పించి ఉన్న ఐటీ సెక్టర్ని డెవలప్ చేయడానికి నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఐటీ కంపెనీలు పెట్టించవచ్చు, కాల్ సెంటర్లు పెట్టించవచ్చు. ప్రభుత్వం దగ్గర మనకు పనులు ప్రాజెక్టులతో నిండిపోతాయి. ఇక ఎలాగంటే టూరిజాన్ని ఫుల్ డెవలప్ చేస్తూ చాలా మంచి పథకాలు, లేకపోతే మంచి సిస్టమ్ ఉంది. మన గన్నవరం నుంచి ఆగిరిపల్లి దగ్గర చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర ఎంత టూరిజం డెవలప్ చేయొచ్చు, ఎంతోమందికి మనం
అవకాశం కల్పించవచ్చు. ఇలా ఉద్యోగం ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ నేర్చుకున్నాం అన్నవాడికి నేర్పించి, ఉన్నవారికి ఉద్యోగం కల్పించి, రాని వారికి నేర్పించి ఉద్యోగం ఇవ్వచ్చు. ఇది నా 4వ అంశం. పారిశుద్ధ్యం. వైజాగ్ నెంబర్ 2లో నెంబర్ 4లో ఉందండి. ఒకసారి నేను జాయిన్ అయినప్పుడు వాళ్ళు చక్కగా బాగా మంచిగా ప్రౌడ్గా చెప్పుకున్నారు. మన గన్నవరం నియోజకవర్గం కూడా దేశంలోనే ఆల్రెడీ పన్నులు తీసుకుంటారు కదండి. పారిశుద్ధ్య పన్ను కూడా ఉంది, చెత్త పన్ను ఉంది కదా. సో ఈ పన్నులు మనం కడుతున్నప్పుడు మనం కూడా ర్యాంకింగ్లోకి వెళ్ళి మనకు రావాల్సిన ఆ సంబంధించిన ఫండ్స్ కూడా మనం తెచ్చుకోవచ్చు. ఫండ్స్ ఎలా తేవాలి, ప్రభుత్వం దగ్గర ఉన్న ఆ ధనాన్ని ఎలా తెచ్చి మన ప్రజలకు ఎలా ఇవ్వాలి అనేది నా దగ్గర ఒక మంచి విధానం ఉంది. అది నేను ఇంప్లిమెంట్ చేసి ఉద్యోగాలు ఇప్పించగలను. దెన్ అలాగే వ్యాపారం చేస్తా ఉన్న వాళ్ళకు కూడా ఆ అవకాశాన్ని కల్పించి వాళ్ళు అక్కడెక్కడ తిరగకుండా అక్కడున్న లోకల్ వాలంటీర్ల ద్వారానో లేకపోతే మన పార్టీ తరఫున ఒక విధానం నాకు అవకాశం కల్పించండి. వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి అసలు వాళ్ళు వ్యాపారం చేస్తే ఏం జరుగుద్ది, లాభ నష్టాలు అన్నది ఒక అవేర్నెస్ క్లాస్ పెట్టించి ఆ ఉద్యోగాన్ని ఇప్పించగలను. నెక్స్ట్ పారిశుభ్రంలో నేను గ్రామం ఆ పారిశుభ్రానికి సంబంధించిన అవకాశాలన్నీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలను. నీట్గా ఉండడం అన్నది ఎంత అవసరమో ఎక్స్ప్లెయిన్ చేసి పారిశుభ్రానికి సంబంధించి అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. కొంతమంది ఆల్రెడీ చేస్తున్న కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు ఓటు వేయమని అడుగుతున్నాను. నెక్స్ట్ నేను వచ్చేప్పటికి ఆటో వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. నేను డ్రైవర్గా బండి జోలిలోనే నాకు ఆటో వాళ్ళ సమస్యలు తెలుసు. ఇంకా డెలివరీ బాయ్గా సమస్యలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి వెళ్తే దొంగ అని ముద్ర వేయచ్చు వాళ్ళ మీద, మరి వాళ్ళ సెక్యూరిటీ అలాగా. అలాగే నిజంగానే దొంగతనం చేసి దొంగలు ఉన్నప్పుడు ఆ సమస్యలు దానికి పరిష్కారం. ఈ 2 కావు, ఇంకా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మేస్త్రులు లేకపోతే ఇల్లు కట్టించుకున్నాడు అని అనుకున్నాం, అడ్వాన్సులు తీసుకుంటారు, పనులు చేయరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ఇంటి ఓనర్ పరిస్థితి. అలాగే పని చేయించుకుంటారు, ఇంటి ఓనర్లు డబ్బులు ఇవ్వరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే నెల ఉద్యోగాలు చేస్తారు, జీతాలు ఎవరు 6 నెలలు ఎవరు అంట. నేను మొన్న కొత్తగా విన్నాను, 6 నెలలు 3 నెలల పాటు ఉద్యోగ జీతాలు ఇవ్వట్లేదంట. మరి అది లేబర్ లా ప్రకారం వాళ్ళ పరిస్థితి ఏంటి, దాన్ని సరిగా ఎలా చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా మనం సమస్యలు అన్నీ క్లియర్గా గ్రీవెన్స్ సెల్లో పెట్టి దాని ద్వారా ప్రభుత్వంగా చట్టపరంగా చర్యలు, చట్టపరంగా సొల్యూషన్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇకపోతే స్పెషల్ ఫండ్, ఇది నేను నా హార్ట్లో ఉంది. కులము మతముతో సంబంధం లేకుండా బాగా చదివితే, బాగా చదువుతాడు ఇతను అని ఎవరినన్నా తీసుకొచ్చాడు, పరీక్ష పెట్టి ఇతను నిజంగానే చదువుతాడు అంటే, ఇప్పుడు గవర్నమెంట్లో వేసే మార్కులు, బళ్ళు వేసే మార్కులు నేను నమ్మను. ఎందుకంటే ఆ విధానం అంతా టీచర్లు తమ ఉద్యోగాన్ని నిలబెట్టుకునే విధానంలో వాళ్ళకు మార్కులు అవుతున్నాయి తప్పితే అవి నిజమైన మార్కులు కాదు. పరీక్షల్లో కూడా చదివే విధానంలో కూడా పాస్ అయిన పరీక్షలు మాకు తెలుసు. నేను ఆల్రెడీ కొంతమందిని ఎలా పాస్ చేయాలో కూడా నేను ట్రైనింగ్ ఇచ్చి 10th క్లాస్ పాస్ చేశాను. సో ఆ విధానంలో ఎవరిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు కాబట్టి ఒక సిస్టమ్ పెడతాను. వాళ్ళకి గ్యారంటీగా స్పెషల్ ఫండ్ ఉంటుంది. పెట్టిన ఎగ్జామ్ పాస్ అయితే వాడి స్కాలర్షిప్. ఈ విధంగా స్పెషల్ ఫండ్ పెడతాను. ఇంకపోతే ఆపన్న హస్తం అంటే సడన్గా అనుకోకుండా కాళ్ళు పోతాయి, చేతులు పోతాయి, కళ్ళు పోవచ్చు. మనం చెప్పలేము, మన తలరాత ఒక్కొక్కసారి భగవంతుడు మన మీద ఎందుకు కోపపడతాడో తెలియదు. అలాంటి దెబ్బ పడినప్పుడు ఆ భగవంతుడు మళ్ళీ దారి చూపించాలి, ఈ దెబ్బ కొట్టాడు కాబట్టి వాళ్ళకు కూడా. లేదంటే పుట్టుకతో మరి పోలియో కానీ ఈ రకరకాల శారీరక ఇబ్బందులతో పుట్టిన వాళ్ళు ఉంటారు. లేకపోతే ముసలితనం వచ్చిన తర్వాత అవకాశాన్ని వాడుకున్న తల్లిదండ్రులు ఇలా వదిలేసి వృద్ధాశ్రమాలకి వెళ్ళాల్సిన అవకాశం, ఇలా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. సో వాళ్ళకి ఎలా సహాయం చేయాలి? ఎమర్జెన్సీగా యాక్సిడెంట్ అయిపోయింది, హాస్పిటల్లో ఉన్నాడు, సహాయం చేయండి అని చెప్పి మనకి ఆల్రెడీ లింకులు అడుగుతూ ఉంటారు. దానికి కూడా స్థిరమైన విధానం, ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ పెట్టి గన్నవరం నియోజకవర్గ ఓటర్లు ఎలాగైతే ఓట్లు అడిగానో ఆ రోజు కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ నిమిత్తం కూడా మీరు 10వ పలకాడ ఇవ్వమని చెప్పి అడుగుతాను. ఇది ఆపన్న హస్తం అనే విధానం. ఇకపోతే ఆఖరి 2 అంశాలు మానిటరింగ్ సిస్టమ్. ఏంటిదంటే పథకాలు, ప్రభుత్వం యొక్క ప్రతి పథకం ప్రజలందరికీ చేరేలాగా ఒక మానిటరింగ్ సిస్టమ్ తీసుకొస్తా. పారదర్శకత కంప్లీట్గా ఉంటుంది. ఎవరు ఎక్కడ ఏం చేసినా ప్రభుత్వ విధానం ఎవరికి అందాలో వాళ్ళకి అందేలాగా నేను సిద్ధపరుస్తాను. నెక్స్ట్, లంచాలు లేని నియోజకవర్గంగా మారుస్తాను. లంచాలు ఎదిగి తీసుకోవాలని ఉండదండి. ఏంటంటే ఈ జనాలు చేసే మాటలు, చేసే పనులు వ్యక్తమైపోయి, లేదంటే కొంతమందికి అలవాటైన వాళ్ళు కూడా ఉంటారండి, అలా ఉంటారు, వీళ్ళు ఉంటారు. సో లంచాలు అనేది లేకుండా 100కి
ఇప్పుడు 60%, 100కి 99% లంచాలు ఉన్నాయనుకోండి, దానికి కనీసం 60% తగ్గించే ప్రయత్నం మనం చేయాలి, తప్పదు. వాళ్ళకి తెలుస్తుంది మనకి ఎందుకురా ఈ డబ్బు, పాపపు డబ్బు అని వాళ్ళు తెలుసుకుంటారు. అవేర్నెస్ క్యాంప్ ఎప్పుడైతే ప్రజలు చదువుకుంటారో, ఆ లంచం అడిగినప్పుడు వాడిని ఎట్లా లైన్ చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వయోజన విద్యతో సహా అన్ని చదువుల పథకాలు పెట్టినప్పుడు, ఆ చదువు ప్రజలకు నేర్పించినప్పుడు ఈ లంచాలు తీసుకునే వాళ్ళు ఎలా ఏం చేయాలో తెలుస్తుంది. కాబట్టి దీన్ని కూడా నేను అరికడతానని చెబుతూ నా 10 విధానాలతో నేను ముందుకు వస్తున్నాను. ఈ 10 కూడా ప్రజలకు చాలా అవసరం. ఇవి ప్రజలకు అవసరం. నేను అది కట్టిచ్చేస్తాను, నేను ఇది చేసేస్తాను అని నేను చెప్పట్లేదు. నేను ఎక్కడ ఏది చేయాలన్నా ప్రజలకు చెప్పి, ప్రజల దగ్గర ఒపీనియన్ పోల్ తీసుకుని, అది నిజమైన పోలా లేకపోతే ఫేక్ పోల్సా, బయాస్డ్ పోల్స్ అని చాలా ఉంటాయి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో అన్నీ దొరుకుతాయి. మనకు అబద్ధపు ఓటింగ్ వచ్చినా, నిజమైన ఓటింగ్ వచ్చి అన్నీ ఉంటాయి. కంప్లీట్గా ప్రజలు నాకు ఓటు వేస్తే, నన్ను గెలిపిస్తే పారదర్శకంగా అన్ని విధానాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. ఆఖరికి నేను జవాబుదారీతనంతో ఉంటాను. ఐ విల్ బీ అకౌంటబుల్ ఆఫ్ మై యాక్షన్స్, ఆఫ్ మై బడ్జెట్ అండ్ మై టైం టేబుల్. ప్రతి గ్రామంలోనూ ప్రతి గ్రామం ఏది విడిచిపెట్టకుండా మొబైల్ ఆఫీస్ని పెట్టుకుని ప్రతి గ్రామాన్ని నేను సందర్శిస్తాను. ఎవరిని వదలను. చదువుకోకుండా ఖాళీగా ఉన్న కుర్రోళ్ళు మాత్రం అస్సలు వదలను. నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఈ యంగ్ జనరేషన్ యొక్క టాలెంట్ మనం వాడుకుంటే మన గన్నవరం నియోజకవర్గం టాప్లో ఉంటుందని నేను నమ్మి ముందుకు వస్తున్నాను. అవకాశం లేని వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా ఎన్జిఓలను వాడతాను. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎన్నో ఉన్నాయి సంస్థలు. హిందూ నాన్ సంస్థలు ఉన్నాయి, క్రైస్తవ సంస్థలు ఉన్నాయి, ముస్లిం సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరూ సేవ చేయడానికి వచ్చినారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక విండో పెట్టి వాళ్ళు చేయగలిగిన సేవలు కూడా ప్రజలకు అందేలాగా కంప్లీట్గా పారదర్శకంగా విధానాన్ని తీసుకొచ్చి సేవ చేయటం కోసం నేను ముందుకు వచ్చాను. జై హింద్, జై భారత్.